ఇక్కడ మంగళహారతి ఇచ్చి అమ్మాయిని అబ్బాయిని లోపలికి రమ్మంటారు కదా. సో అలా పేర్లు చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఇక మళ్ళీ నలుగు అన్నమాట. నలుగంటే వసంతాలు పోసుకుంటారు కదండి, దానికోసం వసంతాలు పోసుకునే దానికోసం అని ఇక్కడ మళ్ళీ నలుగు పెడుతున్నారు. ఇక ఇక్కడ మెట్లు తెస్తారు కదా, అదే అబ్బాయికి కూడా మెట్టు పెడతారు కదా మామూలుగా పెళ్ళయిన తర్వాత. వాడు పెట్టుకొని అన్నాడండి. మా పిన్నిను అలాగే మా మాధవి ఇద్దరు మెట్టు తెచ్చున్నారన్నమాట. వాడు నాకు వద్దంటే వద్దన్నాడు. సరే కొద్దిసేపు అయినా పెట్టుకోరా ఫార్మాలిటీకి అని చెప్పేసి ఇక తెచ్చారు కదా, వేస్ట్ కాకుండా జస్ట్ కొద్దిసేపు పెట్టుకొని మళ్ళీ తీసేయి అని చెప్పామన్నమాట. అందుకోసం ఇప్పుడు మా పిన్నిను అలాగే మా మాధవి, అంటే వాడికి అత్తమ్మ అవుతుంది, మాధవి ఏమో అక్క అవుతుంది అన్నమాట. జస్ట్ కొద్దిసేపే ఉంచుకున్నాడండి. అంటే కొద్దిసేపు కూడా ఉంచుకోవాలా. నాకొద్దు అని ఒకటే గోల్ చేసి స్నానం చేసి వచ్చి తీసేసాడు అన్నమాట. ఏదోలా ఉన్నాయి, సర్లే అట్టయినా పెట్టుకొని స్నానం చేసి వచ్చి తీసేయరా అని చెప్పేసి ఒప్పించాము వాడిని. వెనకరండి అక్కలు ఎదురే కనపడండి. అవి ఒత్తుకుంటే పెడతారా? మెట్టేసిన ఒకటే కాదురా, ఎన్నిసార్లు వేస్తామా మొహాన్ని పట్టండి పట్టడం మిమ్మల్ని తగలయ్యా. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా, ఎన్నిసార్లు కూర్చొని పెట్టి ఎన్నిసార్లు పోస్తారు మీరు మాకు అంటున్నాడు. ఇప్పుడు పూయి బామా పసుపు నలుగా పూయిబో. ఇది నలుగు మొహానికి పోయింది పూయమా. ముగ్గురు రండి, ఇంకిద్దరు రండి. చాలు ఎడవరకు మొహంతో అది ఇది చాలులే ఇక్కడ, అంటే మొహం వరకు చెప్పినా ఒకసారి. ఇక్కడేమో మేమంతా డ్రెస్సులు మార్చేసుకున్నాం అన్నమాట. ఆ శారీల్లో ఉండి స్నానం చేసి ఇక నైట్ వేసుకున్నాము. అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ శారీలు కట్టుకొని ఆ చెమట్ల కారిపోయి ఆ నైటీలు వేసుకొని ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది అన్నమాట. ఇక ఆ నైటీ మీదనే ఆ నైటీల్లోనే నలుగు పెట్టేస్తున్నాం అన్నమాట. వాడికి ఇప్పుడు వీడియోగ్రాఫర్లు ఏం లేరులే, మా ఫోన్లోనే తీసుకుంటున్నాం అన్నమాట. కానీ పూజేసేయి, నేను ఊరికి ఇంకంతే ఒక ఇద్దరు పట్టుకుని లేపండి. అత్తమ్మ లేపండి పట్టుకోండి మీరు అడ్డాలే ఇది తీస్తే కదా ఇట్లా పెట్టు. ఇది ఆడవాళ్ళకి ఎవరు చేస్తారా? అప్పుడు 14 కాదు, ఇప్పుడు ఆడి ఆడస్థలం ఉంది ఆయన. వచ్చేసి ఇక్కడ మా జాన్సను మా సుమతమ్మకి ఇంకా లక్షలు వచ్చేస్తాయి డబ్బులు అని అంటున్నాడు అన్నమాట. అంటే వీడియోలు తీస్తున్నాను కదా, లక్షలు రావట్లేదురా, ఎలాగో మనకు యూట్యూబ్ ఉంది కదా, చూసుకోవడానికి మెమరీస్గా ఉంటాయి, బాగుంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే యూట్యూబ్ ఉంది కాబట్టి మెమరీస్కైనా ఉంటాయి, ఏం కాదులే. ఉండు. ఇక్కడ మరి కాలువ పక్కనే అనిపిస్తుంది కదా, రోడ్లో అంతా కుర్చీలు పెట్టేస్తున్నారు అనమాట. అవి ఎత్తలేక ఇక పక్కనే పెట్టేసాము. ఒరే అబ్బాయి
నువ్వు ఆ అమ్మాయి పైన ఒక చెమ్ము, ఆ అమ్మాయి నేను ఎత్తిన ఒక చెమ్ము, తర్వాత అట్టా చిన్నగా అట్టే పోసుకోండి. ఒకరి తర్వాత ఒకరు ఉండు. ఇటు తిరగండి రా. ఇట్టేమా ఏమో ఎట్టు తిరగాల? ఎటు తిరిగితే నువ్వు ఎట్రా ఇది వీడియోకి జరపాలమ్మా. సరే ఉండండి. అవి పెడతారు. ఇట్టే నిలబడుకోవచ్చు. ఒక నిమిషం అంటారు. ఈ రెండు ఎత్తేస్తే చాలు. అది అటు పోయిన ఒకటి తగులుతాయి. తొరుపుకుంటున్నారు వాళ్ళు, తొరుపుకుంటున్నారు. ఆ జగ్గు చూడు ఎట్టుంది వచ్చా. ఆ తొట్టుకాడు జగ్గు బెటర్. ఆ చెంబు అన్న చేయండి. స్టీల్ చెంబు చీచి చండాలంగా పడ. సరే సరే పోసేసుకోండి రా. రాండి మా తేండి కనిపిస్తుంది చెమ్ము తేని లేదు. చెమ్ము తేగ పోసేసుకుంటారులే. స్టీల్ ఫ్యాక్టరీ పోయింది. అదే ఏదో ఒకటి పోయిరా జాన్సన్. అమ్మాయి తిని పోయి రామా. పోయిమా నువ్వు పోయిమా. వంగు వంగు వంగురా. పైనంతా పోయిమా. ఒంటి పైన పోయి పోసుకోండి. పోయి 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 వంగు వంగు. చిన్న రోన్ రోన్ దీని వచ్చుకో. ఒంటి పైన పోయి తడవాలి. ఆ జగ్గా ఇమికి చెయ్యి. పోసేయండి మా వాదుల మీద పోసేసుకోండి మే. ఎంజాయ్మెంట్ చిన్నగా చిన్నగా అతను నో తిరుగుతావు. ఊపిరి ఆడదమ్మా. ఊపిరి ఆడదు. ఊపిరి ఆడదు. ఓకే వాదులు వాదులు చిన్న పరిచినట్టు. జాన్సన్ దబరెత్తి. జాన్సన్ దబరెత్తి. చిన్నగా అది ఇది కూడా వేసి చాలే. అంతే అంతే. ఏమైనా పోయినమ్మా. ఏమైనా వెళ్ళండి రా శివానాలు. సూపర్ గా కనిపిస్తుంది. కిందకు పోతుంది చీర. ఆ స్టైల్ లేపేది నాయన. సర్దుకునేటప్పుడు అదే స్టైలు. వాళ్ళందరూ కూడా లేకుంటే సూపర్గా కనిపిస్తుంది. ర్యాంప్ వాక్. ఇక ఇక్కడ వసంతాలు అయిపోయిన తర్వాత గూడూరు వెళ్ళి వచ్చామండి నేను మా బుజ్జి. ఎందుకంటే ఆల్రెడీ 2 డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్గా వచ్చాయి కదా. ఒకటి రిటర్న్ ఇవ్వాలి. దాన్ని ఇచ్చేసి అలాగే ఇంకేదో కూడా కావాల్సి వస్తే కొన్ని అవి కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. ఇదిగోండి నైట్ అయిపోయింది. ఇక రోడ్లో అందరూ కూర్చున్నారు. మాలక్సు మాది వాళ్ళు ప్రశాంతంగా ఉందన్నమాట. అవన్నీ తీసేసి కూర్చొని ఉంటే బయట ఇలా తిరుగుతూ ఉంటే మాలహరి ఏమో వీడియో తీస్తుంది నన్ను. భార్గవ్ ఏం కూర చెప్పు. సాంబార్ ఏవే ఇదేంటి నువ్వే ఇంటి వంట తిన్నావా? ఏమే ఎందుకు తినలేదు చెప్పు బాయ్. ఇక్కడేనా రోజు నిద్ర రాదా? ఎవరు వాళ్ళంటే ఆటోలో తీసుకొచ్చా. నాన్న పైన లేడు. అక్కడ పోయినా లేరా వస్తాడు. కొనుక్కుందరు పడగొట్టుకుని మిద్ది పైన వేసేస్తా. కొనుక్కోండి అయినా. ఇక ఇక్కడ మా అలక్స్ని రా అలక్స్ ఫోటో తీసుకుందామని చెప్పి పిలుస్తుంటే లేకపోతున్నాడు అన్నమాట. డ్యాన్స్ వేసి నొప్పులు అన్నమాట. కాళ్ళు నొప్పులంట. అసలు చాలా ఇంకా వేసాడండి. నేను అప్పుడు ఆయన వేసేటప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, అన్నం తింటున్నాను. లేదంటే నాది కూడా తీసి పెట్టేదాన్ని. నేను వెళ్ళినప్పుడు ఆ కొద్దిసేపు మాత్రమే వేసాడు. దాన్నే తీసాను అన్నమాట.
ఇక ఇక్కడ ఫుడ్ ఏమో మధ్యాహ్నం క్యాటరింగ్ ఫుడ్ తెప్పించాం కదా, అవే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేపలు, ఎగ్గు, అలాగే ఫిష్, చికెన్ ఫ్రై అన్నీ ఉన్నాయండి. ఇవే మంచిగా బయట రోడ్లోనే తెచ్చుకొని అన్నీ అక్కడే కూర్చొని తింటున్నాము. కొంతమంది ఏమో హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువులంతా తినేసి పైన ఉన్నారండి. కొంతమంది పైన కూడా తింటున్నారు తీసుకెళ్ళి. వాళ్ళు తిని పైన ఉన్నారు అనుకుంటా, ఇంటి పైన అందరు పడుకున్నారు, పిల్లలు అలాగే కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 15 మంది దాకా ఏమున్నారు, వాళ్ళంతా పైన ఉన్నారన్నమాట తినేసి. ఇక్కడేమో మేము మా గ్యాంగ్ వరకు రోడ్లో ప్రశాంతంగా అందరం కింద కూర్చొని చేపల మీద తినడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అన్నమాట. మంచిగా గాలి వస్తుంది కాబట్టి, అలాగే లైటింగ్స్ కూడా బాగుంది కాబట్టి రోడ్లోనే పెట్టేసుకున్నాం సెటప్. చూడండి, చూడడానికి భలే ఉందండి, కలర్ఫుల్గాను. అందరం కూర్చొని తింటున్నాం అన్నమాట. ఇక్కడే తినేసి ఆ నైటే మేము బయలుదేరేసి వచ్చేసామండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఇక్కడ రోడ్లో తింటుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. అదిగో పిన్ని, అదిగో పచ్చడి పెట్టు మా వస్తున్నానా. అదిగో ఆడ బగిటి స్పూన్ లేవు. చికెన్ మంచి ముక్కలు ఉన్నాయి సంగతి. నేనైతే ఇప్పుడు కూడా అన్నం తినలేదు, అదే ప్లేట్లో చూపించానే చేప ముక్కలు, చికెన్ ముక్కలు అవన్నీ తినేసాను అన్నమాట. ఇక అన్నం తినలేకపోయాను, ఇక అంతే అన్నమాట. చేప తలకాయలు కూడా ఉంటాయి దాంట్లో, మొత్తం కలిపేసి అక్క పచ్చడండి చిన్నపోతుంది. ప్లేట్ పెట్టుకో, అదే పెట్టుకో దాంట్లో మేము మజ్జిగ పోసుకుంటున్నాం దాని తెచ్చి. ఇప్పుడు దాని పైన పోయి మేము కనిపించింది దాకా భలే కనిపించింది, అదొకలాగా కనిపించింది. పోయి రసం అది కానీ కలుపుకొని నేను ఎక్కువ పోసేస్తాను కాదు, మితంగానే పోసుకోవచ్చు కదా. కొంచెం పెట్టుకోవాలా, తినాలా మళ్ళా కొంచెం వరకు తిని పడేస్తా కానీ ఎవరా రజనమ్మ చరిత్ర పుల్లంగా లేదు. ఒక్కరు వేసుకో చూడు మాకు ఎందుకు సాల్ట్ ఉందా? పెరుగుంటే చాలు అట్లకే నేను